Hi friends, good morning all of you. Welcome to Maths with Money channel. So today is fifth day on topic wise explanation of TSPSC DAO paper 2, and in on this date we will discuss about the topic probability. Okay ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీకు అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ రిగార్డింగ్ టీఎస్పిఎస్సి డిఏఓ మాక్ టెస్ట్స్. వీఆర్ ప్రొవైడింగ్ మాక్ టెస్ట్ ఫర్ పేపర్ 2 ఆఫ్ టీఎస్పిఎస్సి డిఏఓ ఎగ్జామ్. ఇన్ దాట్ కోర్స్ వీఆర్ ప్రొవైడింగ్ 12 full length mock tests with solutions, and you can also attempt the previous paper of TSPSC DAO that is conducted in 2023, and also you can attempt the latest APPSC DAO exam which was conducted in 2022, both paper 2 and paper 3. సో మనకి టీఎస్పిఎస్సి డిఏఓలో అయితే ఒకే పేపర్ 2 అని ఉంది, కానీ ఏపీపీఎస్సీలో ఏంటంటే అర్థమెటిక్ సెపరేట్ పేపరు, మెన్సురేషన్ సెపరేట్ పేపర్ అనమాట. ఆ రెండు కూడా మీరు మళ్ళీ అటెంప్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా మీకు బోత్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో ఉంటాయి, అన్ని పేపర్స్ కూడా. ఈవెన్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానివ్వండి, ఈ ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి. ఈ ప్రీవియస్ పేపర్స్కి మీకు ఫుల్ లెంత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, అండ్ అన్నీ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్లోనే విత్ 2.5 hours టైంతోని మీకు టైం లిమిట్ పైన టైమర్ కూడా ఉంటుంది, మీరు రాయొచ్చు. సొల్యూషన్స్ కూడా అన్నిటికీ కూడాను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో that basically this test series is 1499 rupees, but now we are giving just for 599 rupees, and the course is valid up to our DAO exam June 30th వరకు మీరు అటెంప్ట్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ దిస్ ప్రైస్ ఆఫర్ ఈజ్ వ్యాలిడ్ అప్ టు జూన్ ఫస్ట్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీలో ఎవరైనా కూడాను డిఏఓ అనేది మెయిన్ డ్రీమ్గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్ మీకు యూజ్ఫుల్ అవుతాయి. సో కాబట్టి బిఫోర్ June 1st మీరు పర్చేజ్ చేసేయండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద మెయిన్ వీడియో. ప్రాబిలిటీలో బేసిక్గా మనకి టోటల్గా 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఆ 5 క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: if the probability of an event E is 0.8, then the probability of the event E bar. So here it is the question and match the following. So match the following వచ్చేటప్పుడు ఎగ్జామ్లో ఎట్లా మనం ప్రవర్తించాలి అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు చెక్ ద క్వశ్చన్ విచ్ ఈస్, అంటే మీరు ఏ ఒక్క క్వశ్చన్ చేస్తే చాలు ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నిటిలో సరిపోతుంది అనేటట్టు చూసుకోవాలి. ఓకే, సో లేదు అనుకుంటే ఒక 2 క్వశ్చన్స్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, సో ఇది చూడండి, ఇది మీకు ఇక్కడ 0.8 ప్రాబిలిటీ. ఎప్పుడైనా ఒక ప్రాబిలిటీ ఆఫ్ అకరింగ్ అన్ ఈవెంట్ ఈజ్ 0.8, దెన్ నాట్ అకరింగ్ దట్ ఈవెంట్ ఈజ్ 1 minus 0.8, ఇట్ ఈస్ ఈక్వల్ టు 0.2. అంతేనా? సో 0.2 అంటే ఎంతమ్మా? 1/5. సో ఆప్షన్ ఏ అనేది 4. ఆప్షన్ ఏ 4 అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, అయితే సెకండ్ ఆప్షన్ లేదంటే ఫోర్త్. ఇక్కడ చూడండి, సో బి ఎలాగూ 1, అది నేను చేయాల్సిన అవసరం లేదు. సి కానీ డి కానీ ఏదో ఒకటి చేస్తే చాలు, మీకు ఏది ఈజీ అయితే చేయండి. ఇక్కడ చూడండి, అట్లీస్ట్ ఎట్మోస్ట్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, కాబట్టి డి చేసుకుందాం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా బీసీ, డోంట్ వరీ, ఎగ్జామ్లో ఎలా ఉండాలని. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52. సో దాంట్లో ఎన్ని తీయాలంటే ఒక కార్డ్, సో 52 C1. ఓకే, అవుట్ ఆఫ్ 52 ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 కార్డ్. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ డైమండ్ కార్డ్, ఎన్ని డైమండ్స్ ఉంటాయి మన దగ్గర? వీ హ్యావ్ డైమండ్స్ 13. సో 13 కార్డ్స్లో ఒక కార్డ్ అవ్వాలి, సో 13C1. సో 13/52, 1/4. 1/4 ఎక్కడుందమ్మా? సెకండ్ ఆప్షన్. సో డి అనేది 2 అవ్వాలి. సో ఈ రెండిట్లో డి 2 ఎక్కడుంది? ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది డికి. మరి బీసీ పరిస్థితి ఏంటి? బీసీ ఏమంటున్నాడు చూడండి, ఇఫ్ ఎ డైస్ ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్. డైస్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 నెంబర్స్ ఉంటాయి. ఆ 6 నెంబర్స్లో ఒక నెంబర్ అంటే 6C1. ఇప్పుడు ఏమంటున్నాడు, ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 2, 4, 6 అంటే 3 నెంబర్స్. ఆ 3 నెంబర్స్లో ఒకటి అవ్వాలి, 3C1. సో 3C1 అంటే 3, 6C1 అంటే 6, 3/6 అంటే 1/2. సో కాబట్టి బి ఏం అవ్వాలి? 1 అవ్వాలి. ఖచ్చితంగా అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ సి గురించి వచ్చేసరికి, సి మాట్లాడుకుందాం. సి ఏమంటున్నాడు, ఇఫ్ 2 coins are tossed simultaneously, 1 coin వేస్తే ప్రాబిలిటీ ఈజ్ 2, ఆ ప్రాబిలిటీ ఆఫ్ అకరింగ్. అదే మనకి సారీ ఎనఫ్ స్పేస్, శాంపుల్ స్పేస్ 2 coins అయితే 2 square. దాంట్లో మనకి ఏమంటున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 head. అట్లీస్ట్ 1 head అంటే ఈజీగా మనం ఏం చెప్పచ్చు, హెడ్ టైల్, లేకపోతే హెడ్. ఓకే, నెక్స్ట్ టైలు హెడ్. సో మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ అమ్మా? 3 పాసిబిలిటీస్. సో 3/4.
సో ఎక్కడుందమ్మా 3/4 5. సో కాబట్టి సి 5 అవ్వాలి. ఎస్ అయింది. సో కాబట్టి ఓవరాల్గా ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్లా చేసుకోవాలి. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సెకండ్ వన్. ఇది తెలుగు మీడియం వాళ్ళకమ్మా. తెలుగు మీడియంలో క్వశ్చన్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఒకసారి మీరు క్వశ్చన్ తెలుగులో చదువుకొని అప్పుడు వీడియోలోకి వెళ్తే మీకు సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వన్. When two dice are thrown, the probability of getting a number always greater than 4 on the second dice. చూడండి, ఇప్పుడు నేను 2 డైస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, ఈ 2 డైస్లోని నేను 2 ఎగరేసాను. ఎగరేసినప్పుడు స్పేస్, శాంపిల్ స్పేస్ ఎంతమ్మా 6 స్క్వేర్ ఎన్ ఆఫ్ ఎస్. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ నెంబర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 4 ఆన్ ఓన్లీ సెకండ్ డైస్, రెండింటి మీద కాదు. సో ఫస్ట్ దాని మీద నాకు ఏ నెంబర్ అయినా రావచ్చు. సో అవుట్ ఆఫ్ 6 పాసిబిలిటీస్ 1 to 6 ఉంటాయి కదా, సో నాకు ఏదైనా రావచ్చు. సో 6c1 ఇంటూ, ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటమ్మా 4 కానీ గ్రేటర్ దాన్ 4 అంటే ఓన్లీ 2 ఆప్షన్స్ ఆర్ దేర్, అంతేనా, ఓన్లీ 2 ఆప్షన్స్. సో 2c1 ఆర్ 2. సో 6c1 ఇంటూ 2/6 స్క్వేర్స్. 6c1 అంటే 6 అమ్మా. సో ఒక 6 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 2/6 అంటే 1/3. సో 1/3 అంటే ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Clear? Okay. Next one. Third one. If a number x is selected from the numbers 1 to 3 and a number y is selected from the numbers 1, 4, 9, then the probability that the product xy of the two numbers will be less than 9. సో చూడండి, ఈ 3 నెంబర్స్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేయాలి. సో 3c1. ఈ 3 నెంబర్స్లో ఒక నెంబర్ సెలెక్ట్ చేయాలి. సో 3c1 ప్రొడక్ట్ తీసుకుంటాం, దట్ ఈస్ శాంపిల్ స్పేస్. అండ్ నౌ ఇప్పుడు xy అనేది లెస్ దెన్ 9 రావాలి, లెస్ దెన్ 9. సో ఎక్స్లోని మనం 1 కనుక తీసుకున్నాం అనుకోండి, 1 into 1. ఇప్పుడు చూడండి, ఇది ఎక్స్, ఇది వై. 1, 2, 3 అనేవి ఎక్స్లో ఉన్నాయి, 1, 4, 9 అనేది వైలో ఉన్నాయి. సో చెప్పండి, నేను 1 కనుక తీసుకుని ఎక్స్లోని వైలోని ఏ నెంబర్స్ తీసుకుంటే, ఎన్ని నెంబర్స్ తీసుకుంటే నాకు 9 కన్నా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి? 1, 4 తీసుకోవాలి. సో 1 into 1, 1 into 4 అంటే నాకు 2 పాసిబిలిటీస్ వచ్చాయి. నెక్స్ట్ నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2 into 1, 2 into 4, అగైన్ 2 ఆప్షన్స్ ఆర్ దేర్, 2 పాసిబిలిటీస్. అదే నేను 3 తీసుకున్నాను అనుకోండి, 3 into 1, 3 into 4 మళ్ళీ మోర్ దెన్ 9 అయిపోతుంది. సో ఓన్లీ 1 ఆప్షన్, 1 పాసిబిలిటీ. సో టోటల్గా మనకి ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి? 2 + 2 + 1 5. 3 into 3 అంటే 9. సో ఓన్లీ ఆప్షన్ 1 is the correct answer. Clear all of you? Next, fourth one. If 2 dice are thrown simultaneously and the product of the 2 numbers appearing on the top of the dice is noted, then the probability of getting the product 6 or 15 or 24. ఇక్కడ చూడండి, r ఉంది. r ఉండేటప్పుడు ఎప్పుడైనా ప్రాబిలిటీస్ మనం ఏం చేస్తాం? ప్లస్ ఎడిషన్ చేస్తాం. ఓకేనా. సో 2 డైస్ నేను త్రో చేసినప్పుడు వాట్ ఈస్ ద శాంపిల్ స్పేస్? 6 స్క్వేర్. ఇప్పుడు నాకు ప్రొడక్ట్ 6 రావాలి. 6 ప్రొడక్ట్ రావాలంటే ఆప్షన్స్ నాకు పాసిబిలిటీస్ ఏమున్నాయమ్మా? ఫస్ట్ దాని మీద 1, సెకండ్ దాని మీద 6 రావచ్చు. అయితే మొదటి దాని మీద 6, సెకండ్ దాని మీద 1 రావచ్చు. మొదటి దాని మీద 2, నెక్స్ట్ దాని మీద 3, మొదటి దాని మీద 3, నెక్స్ట్ దాని మీద 2. అంతేనా? ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేవు. ఓకేనా. యూ హ్యావ్ టు రైట్ ద ఫ్యాక్టర్స్ అమ్మా, అంతకు మించి ఏం కాదు. దట్ ఫ్యాక్టర్స్ మస్ట్ బి ద నెంబర్స్ ఆన్ ది డైస్ మీద ఉండాలి. ఓకే. నెక్స్ట్ 15కి ఏంటి పాసిబిలిటీస్ అమ్మా? 3, 5 ఆర్ 5, 3. నెక్స్ట్ 24కి 4, 6, 6, 4. సో నాకు చెప్పండి, మొత్తం ఎన్ని పాసిబిలిటీస్? ఇక్కడ 4, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం ఏంటమ్మా? 8. సో 8/36 అంటే 36. 4 2s 4 9s, సారీ 4 2s 4 9s. సో ఆప్షన్ ఈస్ 2/9. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకేనా. నెక్స్ట్ fifth one, and this is the last one. A box contains 8 red, 7 blue, 6 green, 8 white marbles. If a marble is selected at random from the box, then the probability of drawing a ball which is either red or green. సో మొత్తంగా మనకి ఎన్ని బాల్స్ ఉన్నాయమ్మా? 8 + 7 15, 15 + 6 21, 21 + 8 29. సో టోటల్గా 29 బాల్స్లో నేను ఒక బాల్ తీస్తున్నాను. దిస్ ఈస్ ద టోటల్ శాంపిల్ స్పేస్.
ఆ బాల్ ఏమవ్వాలంట రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ ఉండేటప్పుడు ఏం చేయాలి మనం ప్లస్ చేసుకోవాలి అవునా కదా. సో రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి 8 ఉన్నాయి. సో అది రెడ్ బాల్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీస్ అంటే 8 బాల్స్లో ఒకటి తీయడం. అది గ్రీన్ అవ్వాలంటే పాసిబిలిటీస్ ఎన్ని గ్రీన్ ఉన్నాయి 6 ఉన్నాయి. సో 6లోంచి ఒకటి తీయాలి. సో 6C1 ఆర్ అన్నాడుగా ఇది కానీ ఇది కానీ. సో 8C1 ప్లస్ 6C1 అంటే ఎంతమ్మా 14 బికాజ్ 8C1 is 8, 6C1 is 6 and 29C1 is 29. So what is the answer? 14/29. Option 3 is the correct answer. So even in probability also we got very easy questions this time, but we may not think like this only. ఇట్లానే మనకి ఈజీగానే వస్తుందని మీరు పెట్టుకోవద్దు. సో డెఫినెట్గా మీకు అప్ టు 10th లెవెల్లోనే ఇంకొంచెం టఫ్నెస్ ఇవ్వచ్చు, ఆ క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఓకేనా. ఈ బేయిస్ థియరం అట్లా ఇంటర్మీడియట్ లెవెల్ రాకపోయినప్పటికీ ఇవైతే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి మనం మాక్ టెస్ట్లో అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాము, డెఫినెట్గా మీకు యూజ్ఫుల్ అవుతాయి. సో ఎక్కువగా మాక్ టెస్ట్ ఎందుకు రాయాలంటే మీరు ఏమైనా కాన్సెప్ట్స్ మిస్ అయితే ఆ కాన్సెప్ట్ చూసుకోవాల్సి వస్తుంది. అలానే మీరు అనాలిసిస్ చేసుకోవాల్సింది కూడా మాక్ టెస్ట్లో ఏంటంటే ఎక్కడ మీరు ల్యాగ్లో ఉన్నారు, ఎక్కువ టైం ఎక్కడ క్వశ్చన్స్ తీసుకుంటున్నారు, ఏ క్వశ్చన్స్ తీసుకుంటున్నారు, ఆ క్వశ్చన్స్ మీద మీరు ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి అనేది తెలుసుకోవడం కోసం మాక్ టెస్ట్ అనేది పక్కా అవసరం. Okay, so friends, with this I'll conclude this session, and in the next day, that is tomorrow, we'll come up with another topic. Thank you. All the very best to all of you. Jai Hind.